time UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. తెలంగాణ రాష్ట్రం కోసం కామారెడ్డి జిల్లా కళాకారులు గోసి గొంగడి కాలు గజ్జలు కట్టి డప్పు సంకనేసుకుని ఊరోవాడ పల్లెల్లో పట్టణాల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా తమ ఆటపాటల ద్వారా ఉద్యమాన్ని ఉర్రూతలూకించి కొట్లాడి తెచ్చిన తెలంగాణలో తమ బతుకులు రోడ్డున పడ్డాయని కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కేవలం 550 మందికి ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరికీ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టినా నేటికి అమలు కాలేదని ఆరోపించారు. ఇక తమ సమస్యలపై అసెంబ్లీలో తమ గళం వినిపించిన ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మెదక్ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించి న్యాయం చేయాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సొంటెం సాయిలు యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దలు గౌరవనీయులు అనువోజ్ వెంకన్న, చక్రాల రగన్న, దరువు అంజన్న, నగరకంటి కిరణన్న అండ్ నేడల కిషోర్ అన్న వీళ్ళందరి పిలుపు మేరకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే, మొన్న అసెంబ్లీలో కాకాజీనగర్ సిర్పూర్ మన ఎమ్మెల్యే హరీష్ బాబు ఎమ్మెల్యే గారు కళాకారులకు, నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మా కోసం మాట్లాడిండు. అట్లనే మెదక్ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా కళాకారులు లేకుండా తెలంగాణ రాలేదు, వాళ్ళను మనం కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మా పట్ల దయతలిసి మాట్లాడింది. కాబట్టి వాళ్ళకు మేము మా కామారెడ్డి జిల్లా కళాకారులం, ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున, కామారెడ్డి జిల్లా కళాకారుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. ఉద్యమ నిరుద్యోగుల కళాకారుల ఐక్యత. మేము కళాకారులమ్మాయమ్మ, ప్రజా కళాకారులమ్మాయమ్మ, ప్రజా కళాకారులమ్మాయమ్మ, పాటలెన్నో పాడుతమ్మాయమ్మ. మేము కళాకారులమ్మాయమ్మ, పాటలెన్నో పాడుతమ్మాయమ్మ. మేము కళాకారులమ్మాయమ్మ, ప్రజా కళాకారులమ్మాయమ్మ. మేము కళాకారులమ్మాయమ్మ, ప్రజా కళాకారులమ్మాయమ్మ. ప్రజా కళాకారులమ్మాయమ్మ, పాటలెన్నో పాడుతమ్మాయమ్మ. ప్రజా కళాకారులమ్మాయమ్మ, పాటలెన్నో పాడుతమ్మాయమ్మ. పల్లె ప్రజల పాటలెన్నో పాడుతాం, పట్న పొల్ల కథలు ఎతలు చెప్పుతాం. పట్న పొల్ల కథలు ఎతలు చెప్పుతాం. పట్న పొల్ల కథలు ఎతలు చెప్పుతాం. బాల కోసం పసి పిల్లలు ఏడుస్తుంటే ఓయమ్మో, ఆయమ్మో అంటూ జోల పాడుతామే మాయమ్మ. మేము కళాకారులమ్మయమ్మ, ప్రజా కళాకారులమ్మయమ్మ, ప్రజా కళాకారులమ్మయమ్మ, పాటలెన్నో పాడుతమ్మయమ్మ. జై కళాకారుడా, జై కళాకారుడు. ఈరోజు